नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। निर्मल जिले के तानूर मंडल के एलवी गांव में एक अफसोसनाक वाकया पेश आया, जहां एक बेटे ने अपने ही बाप का कत्ल कर डाला। जिला एसपी डॉक्टर जानकी शर्मिला आईपीएस ने भैंसा एसपी कैंप ऑफिस में प्रेस मीटिंग के दौरान इस वाकये की तफसीलात बताई। इन्होंने बताया कि एलवी गांव के रिहायशी विनय वार्ड लक्ष्मण, जो 31 अगस्त को अपने घर से लापता हो गए थे, अहले खाना ने इनकी गुमशुदगी की शिकायत तानूर पुलिस स्टेशन में दर्ज कराई। पुलिस ने तहकीकात शुरू की तो चौंकाने वाला इंकशाफ हुआ कि लक्ष्मण का कातिल कोई दूसरा नहीं बल्कि खुद इसका नाबालिग बेटा है। इन्होंने बताया कि लक्ष्मण अक्सर अपने बेटे को डांटा करता था कि वो ना पढ़ता है और ना कोई काम करता है। इसी बात पर नाराज होकर बेटे ने गुस्से में आकर कुल्हाड़ी से अपने बाप पर हमला कर दिया और कत्ल के बाद लाश को खेत में दफना दिया। पुलिस ने पालतू कुत्ते की मदद से लाश बरामद की। इस वाकये की कामयाब तहकीकात पर जिला एसपी जानकी शर्मिला ने पुलिस टीम की तारीफ की और इनकी कारकर्दगी को सराहा। మన బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ మల్లేష్ అండ్ తర్వాత లోకేశ్వరం ఎస్ఐ అశోక్, ఎస్ఎస్ ముదోలు ఎస్ఐ అండ్ జుబేర్ కానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు బృందంగా ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. 31st నైట్ ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మా నాన్న నేను అక్కడికి వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను. సో 2-3 డేస్ బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఏమైంది, ఆయన ఫోన్ ఏది వాడటం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేస్తుందంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా. అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత ముదోల్ ఎస్ఐ పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ కానూరు ఎస్ఐ జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వు ఎందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గడ్డి పెట్టుకొని వాళ్ళిద్దరు ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ యూస్లెస్ ఫెలో అది ఇదని పెడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతో అక్కడ తవ్వి పూర్తి చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోను పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి. అలాగే ఈ మృతదేహాన్ని 2 గోను పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత ఆ సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అక్కడే కదా, అదే పొలం వెళ్ళారు వాళ్ళు. పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నువ్వు అలా పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. రాత్రి అయిపోయింది కదా, నాకు భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్లెస్ వెళ్ళాక మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచో కోపం ఉంది కదా, గడ్డి తోటి గొడ్డలతో. అబ్బాయి మైనర్ కాబట్టి ఆ అబ్బాయి పేరు వివరాలు నేను చెప్పడం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.